నమస్తే అండి బోసుకుమరి. చిరంజీవి గారికి ఒక మనవడు కావాలట. మరి ఈ ఇష్యూ మీద పెద్ద రచ్చ అయింది. ఇది ఆడవాళ్ళని ఏంది, ఆడవాళ్ళకి సంబంధించి ఏదో వారసత్వం గరసత్వం అని చెప్పి సొల్లు మాట్లాడారు చాలా మంది, కొంతమంది రాజకీయ నాయకులు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. మనవడు కావాలి ఇవన్నీ కాదు, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ కొంపకైనా మీరు వెళ్ళండి, ఈ వీడియో చూసేటువంటి వాళ్ళు అయినా సరే, మీ పెద్దవాళ్ళు ఉంటే అడగండి. మన లెగసీని, అంటే తండ్రి యొక్క లెగసీని కంటిన్యూ చేయడానికి, ఇప్పుడు ఆస్తులు అనుకోండి, ఆస్తుల్లో వారసత్వం అనేది వస్తుంది ఖచ్చితంగా. ఆడవాళ్ళకి కూడా వారసత్వం హక్కు ఉంది, దాంట్లో వాటా ఉంది, హక్కు ఉంది, తీసుకోవచ్చు వాళ్ళు, దానికి చట్టాలు కూడా ఉన్నాయి. కానీ ఒకరి యొక్క లెగసీని కంటిన్యూ చేయాలి అని అంటే దానికి టాలెంట్ అనేది ఇంపార్టెంట్. టాలెంట్ అనేది మాత్రం ఇంపార్టెంట్. చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి, ఆయన బాగా డాన్స్ చేయగలుగుతారు, ఆయన బాగా ఫైట్లు చేయగలుగుతారు. ఆయన అంటే ఒక సినిమాలో ఆయన చేసేటువంటి విధానం మనందరికీ తెలుసు. అది అసలు ఊరకు చూసి మనం జనరల్గా చూసినా కూడా ఒక లేడీకి సాధ్యమైనటువంటి పనేనా? అసలు అవసరం, అసలు ఈ అవుద్ది అసలు? కానీ చిరంజీవి గారికి ఉన్నటువంటి సేమ్ లెగసీ, సేమ్ విధానం కంటిన్యూ చేయడానికి తనకు ఒక మనవడు కావాలి. కొడుకున్నాడు, నెరవేర్చాడు. ఒక మనవడు ఆ లెగసీని నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్ళడానికి నాకు ఒక మనవడు కావాలనేటువంటి విధంగా అడిగాడు. మీరు ఏ కొంపకైనా వెళ్ళండి, ఇది తప్పు అని చెప్పేసి ఒక్కసారి చెప్పండి. కానీ దీన్ని రాజకీయంగా వాడుకోవడం మన దురదృష్టం. ఇది తప్పు అని అందరికీ తెలుసు. అంటే ఏది ఖండించటము, దీన్ని తప్పు పట్టడం తప్పు అని అందరికీ తెలుసు. ఎందుకంటే ఎవరైనా సరే వారసత్వాన్ని కోరుకుంటారు, తప్పేం కాదు. దాంట్లో చిరంజీవి గారు మాట్లాడిన దాంట్లో తప్పేం కాదు. దాంట్లో కోడిగుడ్డు మీద ఏకలిపేయడం ప్రయత్నం చేయటం, రంధ్రాన్వేషణ చేయటం, దాంట్లో ఏలు పెట్టంగానే సోషల్ మీడియాకి సంబంధించిన చీమలు దాంట్లో ఉంటాయి, టక కుట్టి పారేస్తాయి. మరి ఏమైతే చూడు.